నాయకుడు దేవుని ప్రజల క్షేమాన్ని కోరాలి. పాస్టరు సంఘ క్షేమాన్ని కోరాలి. పౌలు చాలా చోట్ల అన్నారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. మీకు ఎవరికన్నా బాధ కలిగిందా? నాకు బాధ కలుగుద్ది. మీరు సంతోషంగా ఉన్నారా? మేము సంతోషంగా ఉంటాం. ఒక తల్లి తండ్రి బిడ్డలను చూసినప్పుడు ఏం చెప్తారు? బిడ్డలు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు ఏడుస్తారా? బిడ్డలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారా? ఏంటంటే అది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బంధం. ఒక మంచి నాయకుడు ప్రజలను పట్టించుకోవాలి, వారి క్షేమాన్ని కోరాలి. ఒక మంచి సేవకుడు సంఘ క్షేమాన్ని కోరాలి. ఒక మంచి తండ్రి, ఒక తల్లి కుటుంబ క్షేమాన్ని కోరాలి. ఏం చేశాడు? వారితో మాట్లాడుచు వారి క్షేమముని గురించి విచారించుచు ఏం చేశాడండి? యూదులలో గొప్పవాడైనందున తన దేశస్తుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. ఎవడేమనుకుంటే నాకెందుకు, ఎవడట్టుంటే నాకెందుకు అనేవాడు నాయకుడిగా ఉండలేడండి. ఇతరుల యొక్క అవసరతలు ఎరిగి వారి క్షేమాన్ని కోరి వారి కొరకు అక్కర కలిగిన వాడే సరైన నాయకుడు. ఒక సంఘ కాపరి ప్రతి విశ్వాసి యొక్క సంగతిని ఎరిగి, ఒకవేళ కొందరు బలహీనులు ఉంటారు, కొందరు బలవంతులు ఉంటారు, కొందరు ధనవంతులు ఉంటారు, కొందరు పేదలు ఉంటారు, కొందరు మంచి విశ్వాసులు ఉంటారు, కొందరు జారిపోయే వాళ్ళు ఉంటారు. కానీ వారి వారి అవసరతను బట్టి ప్రతి వారిని ఆదరించవలసిన, హెచ్చరించవలసిన బాధ్యత ఒక నాయకుడి మీద ఉంది. ఈ రోజున చాలామంది పెత్తనం చేసేవారిగానే ఉంటున్నారు, కానీ పరిచర్య చేసేవారిగా ఉండటం లేదు. హామానుకు అధికారం ఇస్తే దుర్వినియోగపరుచుకున్నాడు, మొర్దెకైకి అధికారం ఇస్తే దాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. తాను ప్రధానమంత్రిని అయ్యాను కదా అని చెప్పి తను ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళిపోయి మనుషులకు అందుబాటు లేని పరిస్థితుల్లో ఉండిపోలేదు, కానీ హామానులాగా గర్విష్ఠుడు అవ్వలేదు, కానీ మనుషుల్లో కలిసిపోయాడు. మనుషులతో మాట్లాడుతూ, మనుషుల క్షేమాన్ని విచారిస్తూ, మనుషులకు ఇష్టడుగా ఉండటానికి ప్రయత్నించాడు. మన భారతదేశంలో ఎన్నుకొనబడిన ప్రభుత్వాలు ఈ రీతిగా దేవుని చేత ఆశీర్వదించబడాలని, ప్రజల యొక్క క్షేమాన్ని కోరే దేశంగా, ప్రజలందరి యొక్క అవసరతలు తీర్చేటువంటి ప్రభుత్వాలుగా, ప్రతి నాయకుడి కొరకు, ప్రధానమంత్రి కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రెసిడెంట్ కొరకు, ఎన్నుకడబడిన ఎంపీల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, పేదవారి కొరకు, ధనవంతుల కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంది. మన భారతదేశంలో ఇంచుమించు 1 కోటి మంది మల్టీ మిలియనీర్లు ఉన్నారంట. అసలు ఈ విషయం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. భారతదేశం ఇస్ నో మోర్ ఏ పూర్ కంట్రీ. 1 కోటి మంది మల్టీ మిలియనీర్స్ ఉన్న ఈ దేశంలో 100 కోట్ల మంది లేక 99 కోట్ల మంది మిడిల్ క్లాసులో లేక పేదవారిగా మిగిలిపోయి ఉన్నారు. ఈ దేశము సమృద్ధిలో ఉండాలంటే హెచ్చించబడిన వారు, దీవించబడిన వారు, అభివృద్ధి పొందుతున్న వారు బలహీనులను, బీద ప్రజలను, సామాన్య ప్రజలను ఆదరించేవారిగా ఉంటే ఆ దేశం వర్ధిల్లుతుంది. దేవుడు దీవించిన దేశం నీతి కలిగినదిగా ఉంటుంది, యథార్థత కలిగినదిగా ఉంటుంది. యేసు ప్రభు ఈరోజు మన భారతదేశాన్ని చూస్తున్నాడు. చెప్పాలంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ దీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని కలవరి సెలవులో ఇచ్చి ఉన్నాడు గనక, ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నాడు గనక, ఈ దేశములో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనం దేశాన్ని పరిపాలించే వారిగా ఉండనవసరం లేదు, కానీ దేశాన్ని పరిపాలించే ప్రతినిధుల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ సమయంలో మమ్మల్ని చూడు నాయనా.
ఈ అంచె దినాలలో దేశములో ప్రపంచములో జరుగుతున్న మార్పులను చేర్పులను చూస్తున్నప్పుడు నీ ఎరుకలోనే ఇవన్నీ జరుగుతున్నవని, నీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నవని, నీకు తెలియకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదని నమ్మటానికి మాకు సహాయం చేయ్యా. పైనుండి వచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారము ఎవరికి ఇవ్వబడలేదని మేము గుర్తించుటకు నీ అధికారానికి మేము లోబడడానికి సహాయం చేయము. మా దేవుడు ఎంత గొప్పోడో చెప్పుకుంటూ కూర్చోక, ఆ గొప్ప దేవునికి మా హృదయాల్లో స్థానం ఇవ్వడానికి, ఆ గొప్ప దేవుని ఆజ్ఞను మేము శిరసావహించి మా జీవితాలను నీ అధికారానికి అప్పగించుకోవడానికి సహాయము చేయను ఆయన. మా దేశాన్ని కనికరించము. ఈ దేశ నాయకుల మనసులు నీ చేతుల్లోనికి తీసుకొని, రాజుల హృదయము కాలువల వలె దేవుని చేతుల్లో ఉన్నట్టు అధికారుల యొక్క హృదయ ఆలోచనలు నీకు అనుకూలమైన రీతిగా, న్యాయ సంబంధమైన రీతిగా మలచుకొని నాయకుల్ని వాడుకొనుమని, క్రైస్తవ సంఘములో ఉజ్జీవమును దయచేయమని ఈరోజు నీ కృపలో మమ్మను భద్రపరిచి, ఇది మొదలుకొని నీ అధికారమునకు మేము లోబడటానికి మా హృదయం మీద సమస్తమైన అధికారము నీకు అప్పగించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.